ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు హనుమకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో బాలికల స్వీయ రక్షణకై అమెరికాలో స్థిరపడ్డ గ్రాండ్ మాస్టర్ గూడూరు సుధాకర్ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ బాలికలపై పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వారి భద్రతను నిర్ధారించడానికి పాఠశాలల్లో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలన్నారు. బాలికలు వారి ఆత్మరక్షణపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని, సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ తీసుకోవడంతో వారిని వారు కాపాడుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ ఇండోర్ స్టేడియంలో డివైఎస్ఓ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఇంటర్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్తో ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ కరాటే క్లాసెస్ మనకి యూఎస్ నుంచి ఒక స్పెషలైజ్డ్ కోచ్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ రిక్వెస్ట్తో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయబడింది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక 500 గర్ల్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కరాటేలో కొన్ని టెక్నిక్స్ బ్రషప్ చేపిస్తూ వాళ్ళకి ఎవరికైతే ఇంతకుముందు ఇంట్రడక్షన్ లేదో వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో ఇంట్రడక్షన్ అనేది టేకప్ చేయడం జరిగింది. దీంతో గర్ల్స్లో ఇంకొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 500 to 600 గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ వచ్చే సమ్మర్ క్యాంప్లో కూడా వాళ్ళకి ఈ క్లాసెస్ అనేది మనం కొనసాగిస్తాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున గర్ల్స్ పార్టిసిపేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మార్షల్ ఆర్ట్స్ వాటి గురించి వారు 1 week 10 days కోసం హనుమకొండ రావటం జరిగింది. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయటం వలన వారు టైం ఇవ్వటం జరిగింది. ఇక్కడ హనుమకొండలో కూడా విద్యార్థినులకు, మహిళలకు, విద్యార్థినులకు మాత్రమే ఆ యొక్క ట్రైనింగ్ గురించి, సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి, మార్షల్ ఆర్ట్స్ని అక్కడున్న విద్యను కూడా ఇక్కడ మనకు నేర్చుకునేది ఎవ్రీ 3 months ఒకసారి మన గవర్నమెంట్ స్కూల్స్లలో నేర్పుతూనే ఉన్నాం. అంతేకాకుండా అక్కడి కూడా కొత్త విద్య ఏమైనా ఉంటే నేర్పమని చెప్పి రిక్వెస్ట్ చేయటం వలన ఇవాళ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలా మంచి చక్కగా చెప్పడం జరిగింది కూడా. ఇక్కడ పాల్గొన్న కలెక్టర్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు కూడా అందరం కూడా వీటన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చినందుకు ప్రత్యేకంగా సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను యాక్చువల్గా యూఎస్లో 15 years నుండి యూఎస్లో ఉంటున్నాను. నేను 15 years తర్వాత బ్యాక్ వచ్చాను. ఇంతకుముందు ఇక్కడ చాలామంది గర్ల్స్కి కోచింగ్ ఇచ్చాను. మోస్ట్లీ లైక్ 30 years పై నుండి ట్రైనింగ్ ఇస్తున్నాను. నా ఇన్స్ట్రక్టర్స్ స్టిల్ ఇక్కడ క్లాసెస్ నడిపిస్తున్నారు. సో నేను ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ గారి అన్నగారిని కలిసినప్పుడు చిన్న ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తే తను చాలా ఇంట్రెస్ట్ పెట్టాడు. ఇది అమ్మాయిల ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మాయిలకు అసలు రక్షణ అనేది అసలు లేదు వాస్తవం చెప్పాలంటే. సో వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ నింపాలి. మనం ఒక 1000 members పిలిపిస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఒక 10 members ఉపయోగపడ్డా కూడా మనకు సంతృప్తి ఉన్నారు. చాలా సంతోషం కలిగింది. దానివల్ల నాకు యాక్చువల్ నా షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా నన్ను నేను అడ్జస్ట్ చేసుకొని నేను ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఓకేనా. వాళ్ళు ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ గారు చెప్పారు, వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేద్దాం, ఓకే, వాళ్ళకి ఆడవాళ్ళకి రక్షణ కలిగే విధంగా అని చెప్పారు.